ఇది ఏంటో తెలుసు అందరికీ, ఇది మహిళలు వాడేది. ఇది పొరపాటున వాళ్ళ మొగలను పట్టుకున్నా కానీ దీన్ని ఏదో విధంగా అనుకుంటారు. కానీ ఇది మహిళలు ఏం చేస్తారు, దీన్ని వాడతారు కానీ దీనిలో ఏముంది అనేది మాత్రం పట్టించుకోరు. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం వీళ్ళు ఏముంది అనేది. దీని ఇలా ఉంది. ఇది ఏదైతే ఇట్లా ఉన్నది లోపల దీనికని వాడతారు కానీ దీని లోపల ఏముందని మాత్రం తెలుసుకోరు ఎవరు. కానీ దీని ఒకసారి మనం చూద్దాం దీన్ని, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇది ఎట్లా అబ్జర్వ్ చేస్తుంది, ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఉంది కదా, ఇది పైనది, దీన్ని రేయాన్ షీట్ అంటారు. దీంతో బ్యాగులు కానీ వెహికల్స్కి సీట్స్ కవర్స్ కానీ అవి తయారు చేస్తారనమాట. ఇదేంటంటే వాడడం వల్ల ఏంటంటే మామూలుగా మనం బైక్ మీద వేసినా కానీ మామూలు బ్యాగులు కానీ మామూలుగా అట్లా పట్టుకొని అన్నా కానీ ర్యాషెస్ వస్తుంది, ప్లేట్ హీట్ వస్తుంది బాగా. దీనివల్ల ఏంటంటే చాలా ప్రమాదం ఇది. దీనివల్ల ర్యాషెస్ వస్తాయి సైడ్లకు కానీ అక్కడ చాలా ప్రాబ్లం దీంతో. ఇది ఒకవేళ మనం అక్కడ పారేసినా కానీ ఏమైనా చేసినా కానీ పశువులు తిన్నా కానీ దీనివల్ల చాలా ప్రమాదం. ఇది నేచర్ ప్రాబ్లం, మనుషులకు కూడా ప్రాబ్లం దీనివల్ల. ఇది మనము మామూలుగా అందరూ వాడుకుంటారు కానీ ఇది ఏంటంటే పత్తి అని అనుకుంటారు కానీ ఇది పత్తి కాదు. ఇది మనకు ఎట్లా తయారవుతుంది అంటే డెకోలం అంటే ఇది మామూలుగా మనం తలుపు తయారు చేసేది అది ఉంటుంది కదా, అది ప్లస్ వేస్ట్ పేపర్. దాన్ని ఏం చేస్తారంటే బాగా ఉడకబెట్టిన తర్వాత దాన్ని బ్లీచ్ చేస్తారు. ఆ బ్లీచ్ చేసినప్పుడు ఏం చేస్తారు, బ్లీచింగ్ పౌడర్ వేసినప్పుడు ఇట్లా తెల్లగా వస్తుంది. ఆ తెల్లగా వేసిందని ఇలా కలుపుతారు అనమాట. ఇలా కలిపి ఏం చేస్తారు, అట్లా చాలా తక్కువ దొరుకుతుంది, రేర్గా చాలా తక్కువ ఎక్స్పెన్సివ్గా దొరుకుతుంది. ఇది కానీ ఒకసారి దీన్ని ఇది మనం ఏదైతే అంటే ఇది ఏం చేస్తుంది, ఇది మామూలుగా క్రియేట్ టైంలో అబ్జర్వ్ చేసుకోవాలి కదా. ఇది ఏదైతే మనం పత్తి అని అనుకుంటున్నామో ఇది పత్తి కాదు. ఇది ఎలా అబ్జర్వ్ చేస్తుందనే మనం చూద్దాం దీన్ని. మీ ఊళ్ళో చూసే ఉంటారు, మీకు అందరికీ ప్రతి ఒక్కరికి పత్తి చేను ఉంటుంది కానీ పత్తి ఇట్లాంటి వస్తుందా, అస్సలు రాదు. పోనీ ఇంత మందం పెట్టినాం కదా, ఇట్లాంటి వస్తుందా, రాదు. ఇంకా మందం పెడదాం, ఇట్లాంటి వస్తుందా, పోనీ రాదు. పత్తి అనే కదా. ఇది అసలు చూద్దాం ఎలా అబ్జర్వ్ చేస్తుంది బ్లీడ్ని అనేది అబ్జర్వ్ చూద్దాం మనం. ఇది పత్తి వెనకాల పెట్టిరు కదా, ఇది కంప్లీట్గా ఇది ప్లాస్టిక్. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్. ఇది చూడండి, ఈ ప్లాస్టిక్ ఎందుకు పెడతారంటే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ వాళ్ళకు నమ్మకం లేక ఈ ప్లాస్టిక్ పెడతారు. అంటే డెస్క్ ఇట్లా అంటకుండా. ఇది కూడా ఎక్కడ పెట్టినా ఏం చేసినా కరగదు. దీనివల్ల కూడా నేచర్ ప్రాబ్లం, మనిషి కూడా ప్రాబ్లం. అయితే మన దగ్గర దొరికేది చూద్దాం. మన దగ్గర డ్యూ గార్డ్ అనేది దీని యొక్క పేటెంట్ రైట్స్ దేనికి లేదు, మన కంపెనీ తప్పించి దేనికి లేదు పేటెంట్ రైట్స్. ఇది కూడా ఒకసారి చూద్దాం, ఇది కూడా ఎట్లుందో. ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ స్టిక్ ఉంది మంచిగా, గింత కాలిపోకుండా. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అది చూసినప్పుడు ఇది కూడా చూడాలి కదా, దీంట్లో ఏముందో, ఇది ఎట్లా అబ్జర్వ్ చేస్తుంది, అది ఎట్లా అబ్జర్వ్ చేస్తుంది, దీన్ని కూడా చూడాలి కదా మనం. చూద్దాం ఒకసారి దీన్ని. ఇక్కడ పింక్ కలర్ చిప్ కనిపిస్తుంది కదా, దీన్ని గ్రాఫిక్ యానాన్ చిప్ అంటారు. అయితే ఇక చుట్టుపక్కల ఎక్కడ ఒక 2000 యానాన్స్ అంటే బ్యాక్టీరియా పడ్డా కానీ ఇది లాగేసుకుంటుంది. 2000 అంటే మీకు ఐడియా వచ్చేసి ఎంత 2000 అంటే మొత్తం కంప్లీట్గా గుంజేసుకుంటుంది ఈ చిప్ అనేది. ఇప్పుడు మహిళలు ఏం చేస్తారు, బాగా ర్యాకెట్లో వెళ్తారు, వాళ్ళకు కూడా అక్కడ పోయినాక ప్రాబ్లం అయిందనుకో, అక్కడ అది ఎక్కడ పడుతుందో చెప్పలేం బ్లడ్. అందుకని దీన్ని తయారు చేసినప్పుడు కంపెనీ దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం వీళ్ళు ఏముందంటే.
ఇందాక దానికి ఏం పెట్టిరు అక్కడ ప్లాస్టిక్ పెట్టిరు, ఇక్కడ ఇది కంప్లీట్గా కాటన్ పేపర్, ఇది కంప్లీట్గా కాటన్ పేపర్. అది దీన్ని భూమిలో పాత పెడితే 45 డేస్లో మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. ఇది ఎక్కడ వేసినా కానీ మామూలుగా ఊకనే కరిగిపోతుంది. ఇది దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మనిషికి ప్రాబ్లం ఉండదు, నేచర్ కూడా ప్రాబ్లం ఉండదు. ఇది ఉంది కదా, దీన్ని అబ్జర్వేట్ అంటారు. దీన్ని అబ్జర్వేట్. ఇది నీటి అణువుతో తయారవుతుంది. ఇది చూద్దాం, ఇది కూడా ఎట్లా పని చేస్తాం చూద్దాం. ఈ రెండు ఇది ఉంది కదా, ఇది కంప్లీట్గా కాటన్. ఇది కంప్లీట్గా కాటన్ అది. ఇది కూడా నీ ఎక్కడైనా వేసినా కానీ ఎవరైనా ఏమైనా తిన్నా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కంప్లీట్గా కాటన్. ఇది భూమిలో పాతి పెడితే మెల్ట్ అయిపోతుంది. ఇది కూడా దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేచర్ కూడా. ఒకసారి ఈ రెండింటిలో ఏది అబ్జర్వ్ చేసుకుంటే ఏది చేసుకుంటే ఒకసారి చూద్దాం మనం. ఇదేమో బయటిది, ఇది చూద్దాం ఒకసారి అబ్జర్వ్ ఎట్లా చేస్తుంది చూద్దాం. ఇది మన కంపెనీలో దొరికేది, ఇది వేస్టేజ్లో దొరికేది. సేమ్ ఆర్డర్ వేసిన, ఒకసారి చూడండి ఏది అబ్జర్వ్ చేసుకుంటుందో ఏం చేస్తుందో ఒకసారి చూడండి మీరే. ఇది కోసి ఇదేమైనా మీకు ఇట్లా పీల్చుకున్నట్టు కనిపిస్తుంది. ఇది ఏం లేదు కదా. ఇది ఎంతసేపు అయితే కోసి ఒకసారి చూడండి మీరు. సరే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి వాటర్ ఇలా పోసినాయి కదా, ఎంతసేపు అయితే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ కదా. చూడండి ఇలా ఏది అబ్జర్వ్ చేస్తుంది, ఇది అబ్జర్వ్ చేస్తుంది. అంటే దీని ఒక పనితనం ఏంటి ఒకసారి ఆలోచించుకోండి మీరే. అయితే ఏదైతే మనం పత్తి అనుకుంటామో ఇది పత్తి కాదు, ఇది వేస్ట్ పేపర్ చెక్క పొట్టు. దీన్ని పిన్నా కొద్దీ సాయంత్రం 3 రోజులు వినా కానీ వాటర్ వస్తూనే ఉంటాయి. 3 రోజులు వినా కానీ చూడండి ఒకసారి వాటర్ వస్తూనే ఉంటాయి. 3 రోజులు వినా వాటర్ వస్తూనే ఉంటాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఇది వాడతారు, బయటి వస్తువులు వాడతారు. అది వాడినప్పుడు ఏంటంటే మహిళలు కూర్చుంటారు, లేస్తారు. ఆ కూర్చొని లేవడం వల్ల ఏమవుతుందంటే ఇళ్ళకు చెమట వస్తుంది. ఆ చెమటతో పాటుగా డయాక్సిన్ అని ఏదైతే బ్లీచ్ చేసిరో ఇది ఉడకబెట్టి ఆ డయాక్సిన్ ఫామ్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినప్పుడు ఆ చెమట ఇది కలిసినప్పుడు ఏంటంటే ఆ సెర్వికల్ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ సెర్వికల్ ద్వారా ప్లస్ శ్వేతగ్రంథులు ఉంటాయి కదా, అట్లా లోపలికి వెళ్ళిపోయి సెర్వికల్ క్యాన్సర్ కానీ పీసీఓడి ప్రాబ్లం కానీ ఇవన్నీ వస్తాయన్నమాట. సో బాగా ఆలోచించుకోండి ఏది వాడాలో ఏది వాడకూడదు. ఇలా ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడన్నా ఇది బయటది, ఇది ఎక్కడన్నా ఏమైనా చేసినా కానీ పశువులు అవి తింటే ఏంటంటే స్మెల్ కూడా వాడిన తర్వాత ఆ స్మెల్ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఉంది కదా, తెలియక కొంతమంది అంటే హాస్టల్లో ఉన్న పోరగాళ్ళు ఏం చేస్తారంటే ఇది కుండీలలో అంటే మన ఇప్పుడు మామూలు బాత్రూమ్స్ ఉంటాయి, వాష్రూమ్లలో వేసినా కానీ వాష్రూమ్లలో వాటర్ ఏముంటాయి, మనకు ఉప్పు వాటర్ ఉంటాయి, సాల్ట్ వాటర్ ఉంటాయి కదా. ఆ సాల్ట్ వేసి ఏమైతే కరిగిపోతుంది, ఊగనేది 8 అవర్స్లో కరిగిపోతుంది. ఒకసారి మీకోసం అని సాల్ట్ వేసి చూపిస్తాను మీకోసం నేను. చూడండి వాటర్ అయిపోతుంది, చూడండి ఒకసారి. అది చూడండి ఉప్పు వేసేది కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. ఇది అయితే మీకోసం అని తొందరగా కరగాలని కొంచెం ఎక్కువ వేసిన ఉప్పు. చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ వాటర్ అయిపోతుంది, ఇంకా వాటర్ అయిపోతుంది, మొత్తం పూర్తి కంప్లీట్గా వాటర్ అయిపోతుంది. ఇది వాటర్లో కలిసిపోతుంది. ఇది మనం బాత్రూమ్లో వేసినా వాష్రూమ్లో వేసినా కానీ వాటర్ తెలియక వేసినా కానీ కరిగిపోతుంది. అది కలవదు, అట్నే ఉండిపోతుంది, ముద్దగా ఉండిపోతుంది. అది ఏం చేస్తే డ్రైనేజ్లో నిండిపోయి బయటకు వచ్చినాక ఆ స్మెల్ ద్వారా కూడా క్యాన్సర్లు అవి వచ్చేస్తాయి. చూడండి మొత్తం కరిగిపోయింది. ఇక కరిగిపోయింది.
ఇది ఇంకోటి మనం ఏంటంటే ఇది వాడక ముందుకు ఇది ఏదైతే ఉందో దీన్ని ఫేస్ ప్యాక్ లాగా కూడా వాడచ్చు. అలా వాడడం వల్ల ఏంటంటే ఏదైతే ఇన్నర్ పార్ట్ ఉందో ఆ ఇన్నర్ పార్ట్ క్లీన్గా ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియోలో చూస్తే కనిపించకపోవచ్చు కొంచెం క్లియర్గా క్లారిటీగా ఉంటుంది అనమాట. ఫేస్ ప్యాక్లో కూడా వాడుకోవచ్చు అనమాట.